వేధింపులు నిత్యకృత్యంగా మారిపోయాయి. సివిల్ వివాదాల్లో తలదూర్చుతూ హద్దులు దాటుతున్నారు ఎస్ఐలు. ఏకంగా పోలీస్ స్టేషన్నే వేధింపులకు అడ్డాగా మార్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ పేట్ బషీర్బాద్ పిఎస్లో యువ ఎస్ఐ కోటేశ్వరరావు ఉదంతం వెలుగు చూసింది. ఎస్ఐ వ్యవహారం ఆడియో రూపంలో పోలీస్ కమిషనర్ వరకు వెళ్లింది. అప్పు చెల్లింపుల విషయంలో మార్చి 15న శివప్రదీప్ అనే వ్యక్తి పేట్ బషీర్బాద్ ఎస్ఐ కోటేశ్వరరావును ఆశ్రయించారు. రవిప్రసాద్కు 70 లక్షల రూపాయలు అప్పు ఇచ్చానని, అతను ఇవ్వటం లేదంటే ఫిర్యాదు చేశాడు. అది సివిల్ కేసు అని, తమ పరిధిలోకి రాదని మీరే చూసుకోండి అంటూ శివప్రసాద్ను తిప్పి పంపాడు ఎస్ఐ. అప్పు తీసుకున్న రవిప్రసాద్కు ఫోన్ చేసి చెప్పాడు ఎస్ఐ. ఇదే అదునుగా భావించిన ఎస్ఐ కోటేశ్వరరావు కొన్ని రోజుల తర్వాత డబ్బు అప్పుగా తీసుకున్న రవీంద్ర ప్రసాద్తో కుమ్మక్కయ్యాడు. ఎస్ఐ కోటేశ్వరరావు రవీంద్ర ప్రసాద్తో కలిసి బాధితుడు శివప్రదీప్కు ఫోన్ చేసి వేధింపులు మొదలుపెట్టాడు. నీకు ఇంత డబ్బులు ఎక్కడివి, ఇతడికి ఎలా ఇచ్చావంటూ వేధించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఏం లేవంటూ, అప్పు ఇచ్చినట్టు తీసుకున్న డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ ఎస్ఐ బెదిరించినట్లు బాధితుడు వాపోయాడు. ఒకరోజు ఎస్ఐ కోటేశ్వరరావు రవీంద్ర ప్రసాద్తో డబ్బులు ఇస్తానని ఫోన్ చేయించినట్టు శివప్రసాద్ తెలిపాడు. బాలాజీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానని, అక్కడికి 408 రూమ్లో ఉన్నానని, 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడంతో వెళ్ళినట్లు బాధితుడు చెప్తున్నాడు. అక్కడికి వెళ్లేసరికి ఎస్ఐ కోటేశ్వరరావు మఫ్టీలో ఉండి రివాల్వర్తో బెదిరించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి బట్టలు విప్పి కొట్టారని బాధితుడు శివప్రసాద్ చెప్పాడు. మరి వీని ఎందుకు తీసుకెళ్ళి కొట్టి వాళ్ళ డాక్యుమెంట్స్ ఎందుకు గుంజుకున్నావు? వీళ్ళు నీకు డబ్బులు ఎక్కడేరా? నీకు డబ్బులు ఎక్కడి? ఎక్కడ? ఏం ప్రాపర్టీ ఉంది? ఏం బిజినెస్? ఎక్కడ? హైదరాబాద్ లో మైన్స్ ల్యాండ్స్ ఎక్కడ? మైన్స్ ఎక్కడ? ల్యాండర్స్ ఉన్నాయని అమ్మోలో మైన్స్ ఉన్నాయి. మరి వీని ఎందుకు తీసుకెళ్ళి కొట్టి వాళ్ళ డాక్యుమెంట్స్ ఎందుకు గుంజుకున్నావు? వీళ్ళు నీకు డబ్బులు ఎక్కడేరా? నీకు డబ్బులు ఎక్కడి? ఎక్కడ? ఏం ప్రాపర్టీ ఉంది? ఏం బిజినెస్? ఎక్కడ? హైదరాబాద్ లో మైన్స్ ల్యాండ్స్ ఎక్కడ? మైన్స్ ఎక్కడ? ల్యాండర్స్ ఉన్నాయని అమ్మోలో మైన్స్ ఉన్నాయి. నేను ఫలానా రవీంద్ర ప్రసాద్ అనే అతనికి ఒక 75 లక్షల రూపాయలు ఇచ్చాను. ఇష్టంగా ఆయన నన్ను బాగా ఇబ్బంది పెట్టి ఇదిగో అదిగో అని ఇవ్వట్లేదు. ఇవ్వపోయేసరికి నేను ఫలానా ఆయన నన్ను ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టి నన్నే ఫలానా డబ్బులు ఇస్తానని చెప్పి నన్ను ఒప్పందం చేయించి ఫలానా హాస్పిటల్కి రామన్నాడు. సివిల్ డ్రెస్లో ఉన్న ఎస్ఐ గారు నన్ను తీసుకొచ్చి బాగా కొట్టారు. ఎస్ఐ గారి పేరు కోటేశ్వరరావు అండి. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వచ్చాను సార్. ఎస్ఐ రవీంద్ర ప్రసాద్తో కుమ్మక్కైనట్టు గ్రహించిన శివప్రసాద్ ఎస్ఐతో మాట్లాడిన సంభాషణ మొత్తం తన మొబైల్లో రికార్డ్ చేశాడు. ఎస్ఐ కోటేశ్వరరావు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నాడంటూ ఆడియో టేప్ ఆధారంగా బాధితుడు శివప్రసాద్ సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్యాను ఆశ్రయించాడు. వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న సిపి డీసీపీతో విచారణకు ఆదేశించారు. శివప్రసాద్ ఫిర్యాదుతో పేట్ బషీర్బాద్ పిఎస్లో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
రియల్టర్ను ఎస్ఐ బెదిరించిన ఫోన్ కాల్కి సంబంధించి పూర్తి వ్యవహారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, అసలు టోటల్గా ఈ ఇష్యూ ఏంటి, ఇష్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే 75 లక్షల వ్యవహారంలో చెల్లించిన అప్పు తిరిగి అడిగినప్పటికీ ఇవ్వలేదు. అయితే తనకు తెలిసిన ఎస్ఐ తోటి ఈ రవీంద్ర ప్రసాద్ అనే వ్యక్తి బెదిరించాడు. అయితే 10 నిమిషాల ఆడియో క్లిప్ కూడా నిన్న సైబరాబాద్ కమిషనర్కి సమర్పించాడు. అందులో పలు కీలక అంశాలు కూడా ఉన్నాయి. అంటే ఒక ఉన్నతాధికారిని కూడా చూడకుండా ఎస్ఐ శివకోటేశ్వరరావు ఆ ఉన్నతాధికారిని తిట్టడము, ఎవరైతే నాకేంటి అన్న విధంగా వివరించినట్టు మనకు ఆడియోలో స్పష్టంగా కనిపించింది. ఇక ఈ బాధితుడు శివప్రదీప్ను కూడా తీవ్రంగా చితకబాదాడు. అవన్నీ కూడా మనకు ఆడియో చివరిలో కూడా కనిపించాయి. అయితే నిన్ననే సైబరాబాద్ కమిషనర్ సందీప్ సాండీలకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే డీసీపీకి ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం శివకోటేశ్వరరావు పైన కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన తర్వాత ఆయన పైన చర్యలు తీసుకుంటామని కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. మొత్తానికి పేట్ బషీరాబాద్ పిఎస్ లో ఉన్నతాధికారులను చూడకుండా ఎస్ఐ తిట్టడం లాంటి అంశాలు పోలీస్ శాఖ కూడా సీరియస్ గానే పరిగణిస్తోంది. ఖచ్చితంగా దర్యాప్తు జరిపి పూర్తి స్థాయిలో వారం లోపు చర్యలు తీసుకుంటామని కమిషనర్ సందీప్ సాండీలే మాత్రం చెప్పుకొస్తున్నారు. శిరీష, సందీప్, పోలీసుల సంబంధించి ఈ మధ్య ఇటువంటి ఆరోపణలు పోలీసు శాఖ ఎదుర్కొంటోంది. సో శాండిల్య అంటే కమిషనర్ ఎట్లా స్పందించారు బాధితుడు వచ్చి ఇష్యూ తన ముందుకు తీసుకురాగానే? అంటే బాధితుడు ఇప్పటికే అదే పిఎస్ లోను ఇంకా ఇంటెలిజెన్స్ చీఫ్ కు ఇంకా అనేక మంది కూడా మొదట ఫిర్యాదు చేశాడు, కానీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నేరుగా సందీప్ సాండీని కలిశారు. అయితే ఇంత పెద్ద తతంగం జరిగిందని సిపి కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి నిన్న మధ్యాహ్నం 3 గంటలకి. అయితే వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత నేరుగా డీసీపీకి ఫోన్ చేసి ఖచ్చితంగా దీనిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఆడియో టేప్ లో మాత్రము అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఒక ఉన్నతాధికారిని తీవ్రంగా దుర్భాషలాడినట్టు కూడా మనకు ఎస్ఐ వ్యాఖ్యల్లోనే మనకు కనిపించింది. అలాగే బాధితుడిని కూడా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విధంగా, అసలు ఇవ్వమనే విధంగా మాట్లాడిన తీరు పోలీస్ శాఖలో అయితే కలకలం రేపుతోంది. అయితే ఇలాంటి ఎస్ఐలు పూర్తి స్థాయిలో తెలిసి తెలియకుండా సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారనేటువంటి వాదన ఉంది. అయితే తమనెవరు చూడదేమో అన్న భావనలో ఉన్నట్టు మనకి ఈ ఆడియో ద్వారా స్పష్టమవుతుంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ సందీప్. న్యూస్ బులెటిన్లో